హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. గుడ్లగూబను చాలామంది అశుభంగా అంటారు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కానీ అమ్మవారి వాహనంగా మారింది గుడ్లగూబ. మన పురాణాలలో కూడా కొన్ని కథలు ఉన్నాయి. గుడ్లగూబకి చీకట్లో కనిపించే శక్తి, భయపడని ధైర్యం, నిశ్శబ్ద జ్ఞానం ఇవే లక్ష్మీదేవికి కావలసిన లక్షణాలు. ఆమె వాహనం గుడ్లగూబ అంటే మనలో ఉండే అంతర్ముఖ దృష్టి, వెలుగుని కాదు, వెలుగుకి ముందు చూసే మనసే లక్ష్మీదేవి. పురాణాలలో ఒక కథ గురించి తెలుసుకుందాం. కౌశికుడు అనే విష్ణు భక్తుడు తన గానమాధుర్యంతో విష్ణువుని ప్రసన్నం చేసుకుంటాడు. తర్వాత స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుతాడు. శ్రీహరి అతనిని గౌరవించటానికి ఆంతరంగిక సంగీత సభని ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో నారదుడికి ప్రవేశం లభించలేదు. అది సహించలేని నారదుడు లక్ష్మీదేవి మందిరంలోంచి వెళ్ళడానికి ప్రయత్నించగా చెలికత్తెలు అడ్డుకొనగా కోపంతో లక్ష్మీదేవిని శపిస్తాడు. దానితో లక్ష్మీనారాయణులిద్దరూ ప్రత్యక్షమయ్యి క్షమించమని అడుగుతారు. తన తప్పు తెలుసుకున్న నారదుడు విష్ణుమూర్తిని క్షమాపణలు అడుగుతాడు. విష్ణుమూర్తి అప్పుడు తంబురుడి గురించి ఇలా చెప్తాడు. అతడికి కపటం అనేది లేదు. అలా ఉన్న వాళ్ళని ఎవరినైనా నేను ప్రేమగా చూస్తాను. నీవు శపించినా పర్వాలేదు. అది కూడా హితవుగానే మారుతుంది అంటాడు. దానికి నారదుడు మరీ మరీ క్షమాపణ కోరుతాడు. దాంతో విష్ణుమూర్తి కరిగి నారదుడికి ఉత్తరాన మానస సరోవరం దగ్గర ఒక పర్వతం ఉంది. అక్కడికి వెళ్ళి సంగీతం నేర్చుకోమని చెబుతాడు. అక్కడికి వెళ్ళగానే గానబంధువు ఎదురుగా వచ్చి నారదవారిని గౌరవించి అతడికి గానాన్ని వినిపిస్తాడు. అతని గాన మాధుర్యాన్ని విన్న నారదుడు అతన్ని గానం నేర్పమని అడుగుతాడు. అతడి మనసులోని విషయం తెలుసుకున్న గానబంధువు తన కథని నారదవారులకి ఇలా చెబుతాడు. భువనేశ్వరుడు అనే మంచి రాజు అన్ని రకాల మంచి పనులు చేసేవాడు. దానం, ధర్మం అన్నీ ఉన్నాయి అతనికి. కానీ అతను సంగీతాన్ని నిషేధించాడు. సంగీతాన్ని ఆలపించినా, భగవంతుని కీర్తించినా మరణశిక్ష విధిస్తానని చాటింపు వేశాడు. హరిమిత్రుడు అనే అతడు భగవంతుణ్ణి గానంతో కీర్తిస్తాడు. ప్రజలు కూడా దానిలో తన్మయం అయ్యి రాజు ఆజ్ఞ అందరూ మరుస్తారు. అప్పుడు రాజభటులు అతనిని రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. రాజు ఆలోచిస్తాడు. అతడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాతకం అని అతడికి రాజ్య బహిష్కరణ చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత రాజు మరణిస్తాడు. గుడ్లగూబగా జన్మించి తిండి లేక చివరికి మరణదశలో ఉన్నప్పుడు యమధర్మరాజు రాగా నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నారు? రాజుగా ఉన్నప్పుడు నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను కదా అని అంటాడు. దానికి యమధర్మరాజు చనిపోయే ముందు అతనికి తన పాపమేంటో తెలియాలని ఇలా చెప్తాడు. నువ్వు హరిమిత్రుడిని శిక్షించావు. విష్ణు భక్తుడు అయిన హరిమిత్రుడు పరమపావనమైన సంగీతంలో భగవంతుని కీర్తించినా కూడా అతనిని నువ్వు శిక్షించావు. అదే నువ్వు చేసిన తప్పు. దానివల్లే నువ్వు ఈ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నావు అని చెప్తాడు. అప్పుడు తన తప్పు తెలుసుకొని అతని పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. కానీ నువ్వు దీనికన్నా పెద్ద శిక్ష అనుభవించినట్లయితే తొందరగా నీ శిక్ష తగ్గుతుంది. ఆ గుహలో గత జన్మ నీ దేహం ఉంది. నీవు రోజుకు కొంచెం చొప్పున దాన్ని చీల్చి భక్షించినట్లయితే అది పూర్తవ్వగానే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. అతనిని నేనే అని గానబంధువు నారదుడికి తన కథ ఈ విధంగా చెప్తాడు. నేను నా గత జన్మ దేహాన్ని భుజిస్తూ ఉండగా ఒక దివ్య తేజస్సు గల ఒక బ్రాహ్మణుడు రథం మీద నుంచి వచ్చి ఆగి ఈ శవాన్ని ఈ పక్షి ఎందుకు తింటుంది అని చూసి అతడు హరిమిత్రుడే అని గ్రహించి క్షమాపణ అడుగుతాడు. అతన్ని చూసి జాలిపడి ఈ రోజు నుంచి నువ్వు అన్ని పాపాలు పోతాయి, నేను నిన్ను అప్పుడే క్షమించాను అని దైవాన్ని ప్రార్థిస్తాడు. ఆ విధంగా ఆయన దీవెనల వల్ల ఫలితం వల్ల ఇతడు వైకుంఠానికి వెళ్ళి గానబంధువుగా మారుతాడు. నారదుడు భక్తిగా అతని దగ్గర గానం నేర్చుకుంటానని ఈ కథ విన్న తర్వాత అతని బతిమిలాడి శిష్యుడిగా కఠోరమైన దీక్ష చేసి 3,60,6 రాగాల ప్రావీణ్యాన్ని పొందుతాడు. తరువాత అతనికి గురుదక్షిణగా ఏమి కావాలి అని అడుగుతాడు. నేను మిమ్మల్ని ఏమి అడుగుతాను, కానీ నా మనసులో ఒక కోరికైతే ఉన్నది. నన్ను అందరూ గుర్తుండేలాగా ఏదైనా వరమిమ్మని కోరుతాడు. అప్పుడు విష్ణువుకి గరుత్మంతుడు ఎలా అయితే వాహనంగా ఉన్నాడో లక్ష్మీదేవికి నువ్వు కూడా వాహనంగా ఉంటావని చెప్పి గురుదక్షిణగా అతనికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది. ఇలా మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందువల్ల గుడ్లగూబ శుభసూచకంగా మారింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.